మల్లాపూర్ మండల కేంద్రం రైతు వేదిక వద్ద జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు ఎలాల జలపతి రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల ఖాతాలో రుణమాఫీ రూపాయలు జమ చేశారు. లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడుతూ రుణమాఫీ సంబరాలు జరుపుకున్నారు. వ్యవసాయ అధికారిని లావణ్య మాట్లాడుతూ మండలంలో 1700 ముగ్గురికి రుణాలు అందాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజేందర్ రెడ్డి, ఎలాల జలపతి రెడ్డి, నల్ల రాజన్న, రైతు నాయకులు, రైతులు, అధికారులు పాల్గొన్నారు. నా పేరు లావణ్య, మండల వ్యవసాయాధికారి మల్లాపూర్, జగిత్యాల జిల్లా. ఈరోజు మల్లాపూర్ మండలంలోని మల్లాపూర్ రైతు వేదిక యందు రైతు రుణమాఫీ నిధుల కార్యక్రమం దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా గౌరవనీయులు మన తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలామంది అభ్యుదయ రైతులు మన రైతు వేదికకు వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. మన మల్లాపూర్ మండలంలో మొత్తం 1,00,000 లోపు 1703 మంది రైతులకు ఈరోజు వారి లోన్ అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద మొత్తంలో విజయవంతం చేసిన మల్లాపూర్ మండలానికి చెందిన అభ్యుదయ రైతులందరికీ మా వ్యవసాయ శాఖ తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రుణమాఫీ వేదిక మల్లాపూర్ మండల రైతు వేదిక ద్వారా ఈనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టినటువంటి రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా మా మల్లాపూర్ మండలం నుంచి వచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఆనాడు ఏదైతే వరంగల్ డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో వారి సమక్షంలో ఇచ్చినటువంటి మాట ప్రకారంగా 6 గ్యారంటీల్లో భాగంగా మరి ఇప్పటికే 5 గ్యారంటీలు ఇవ్వడం జరిగింది. ఈరోజు 6వ గ్యారంటీలో భాగంగా రైతు రుణమాఫీ మరి ఆనాడు మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చిన దాని ప్రకారంగా 6వ గ్యారంటీ కూడా ఈనాడు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి ఈరోజు 577 మండలాలలో రైతు వేదికలు, ఫంక్షన్ హాల్లో మరి పండుగ జరుపుకోవడం జరిగింది. మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు కట్టుబడి మల్లాపూర్ మండలంలో 1703 రైతులకు 1,00,000 రూపాయల కాడికి మరి రైతు వినముక్తులని రైతులను చేయడం జరిగింది. వారికి ఈ 1703 తరఫున కాంగ్రెస్ పార్టీ మండలి తరఫున వారికి జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడిగా మన జిల్లాలో జరుగుతున్నటువంటి రుణమాఫీ పక్షాన మరి రేవంత్ రెడ్డి గారికి మన జగిత్యాల జిల్లా రైతులందరి పక్షాన కూడా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి రాబోయే ఆగస్టు నెలాఖరు వరకు ప్రతి 2 లక్షల రూపాయలున్న వారికి అందరికి కూడా ఇస్తామని చెప్పి ఇప్పుడే సభ వేదిక పైన వారు చెప్పడం జరిగింది. మరి రైతులందరూ కూడా సంతోషంతో ఉన్నారు. రాబోయే రోజులలో రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి, ఖార్గే గారికి, అలాగే సోనియా గాంధీ గారికి, కాంగ్రెస్ పార్టీ పెద్దలు, మంత్రివర్గ సభ్యులందరికీ కూడా మా జిల్లా పక్షాన వారికి మేము